అనకాపల్లిలో స్పెషల్ ఏంటంటే ఇద్దరు వెలమల్నే పెట్టారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నది. అటు బూడిముత్యాల నాయుడు వెలమే, అలాగే సీఎం రమేష్ వెలమే. అందుకనే కావాలని అక్కడికి తీసుకొచ్చి పెట్టారు. కానీ ఇద్దరిలో ఒక తేడా ఉంది. ఒకళ్ళు కొప్పుల వెలమ బూడిముత్యాల నాయుడు, తనది లోకల్ కాన్సెప్ట్ ఒకటి. రెండవది అక్కడ బీసీలు వాళ్ళు. అదే సీఎం రమేష్ వచ్చేటప్పటికి రాయలసీమకి సంబంధించిన వెలమ, అక్కడ ఓసీ తను. అది తేడా. అది పక్కన పెడితే ఓవరాల్గా చూసుకుంటే అనకాపల్లి లోక్సభ పరిధిలో 70% ఓటర్లు కాపులు, తూర్పు కాపు, వెలమ, కొప్పుల వెలమ, గవర్నర్లు ఉన్నారు. ఈసారి రెండు పార్టీలు కూడా వెలమలకే అవకాశం ఇచ్చినాయి అని రాస్తున్నారు. కానీ బూడిముత్యాల నాయుడు వచ్చేటువంటి అనకాపల్లి జిల్లావాసి, స్థానిక కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువగా ఉండేటువంటి కొప్పుల వెలమ బీసీ సామాజిక వర్గం అయితే, కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గం, ఇది ఓసీ సామాజిక వర్గం, అంటే కేసీఆర్ సామాజిక వర్గం కిందకు వస్తుంది. అయితే ఇక్కడ అసలైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే తను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒకటి, వెలమ అన్నటువంటిది ప్రయోజనం పొందుతాడని, అదే సందర్భంలో కేంద్రంలో మంచి పలుకుబడి ఉన్నవాడిగా ప్రయోజనం పొందుతానని, మరొక వైపున వచ్చేటప్పటికి గవర్నర్లు కూడా ఇప్పుడు కొనతాల రామకృష్ణకి ఇచ్చారు కాబట్టి గవర్నర్లు కూడా తోడొస్తారని, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాబట్టి అది బీజేపీతో కలిసి ఉన్నది కాబట్టి కాపులు కూడా తోడొస్తారని నమ్ముతున్నారు. అందుకే అనకాపల్లి ఎంచుకున్నారు సీఎం రమేష్.